నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపు ఎలా ఉంటుంది అనేది మనం చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50ని మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేసినట్టయితే సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ సపోర్ట్ జోన్ నుంచి మొమెంటం అయితే ఈరోజు అప్వర్డ్ చేసింది. స్లోగా లాంగ్ బిల్డప్ జరుగుతూ ఉంది. సో మనకి క్యాండిల్స్ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఒకటి అర్థమవుతూ ఉంది, స్లోగా మార్కెట్ మొమెంటం అప్ ట్రెండ్లోకి కన్వర్ట్ కావడానికి స్టార్ట్ అవుతూ ఉందని. సో రేపు ఒకవేళ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, 24,635 కన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 24,723 లెవెల్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ లెవెల్. అది కూడా క్రాస్ అయిపోయింది అని అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న 24,900 జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ వరకు మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే 24,635 లెవెల్ క్రాస్ కావడం అనేది క్రూషియల్. బికాస్ ఇది ఒక 1 వీక్ నుంచి రెసిస్టెన్స్గా మనకి యాక్ట్ చేస్తున్న ఒక లెవెల్. లేదు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఇదే జోన్లోనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అంటే మళ్ళీ రివర్సల్ ఇక్కడ నుంచి మొమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇంకా గ్యాప్ డౌన్ అయ్యింది అని అంటే ఈ లెవెల్ ఏదైతే 24,347 లెవెల్ ఉందో ఇది మనకి సపోర్ట్ ఏరియాగా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉంది. బికాజ్ మనకి ఇక్కడ నుంచి మొమెంటం స్టార్ట్ అయింది. సో రివర్సల్ రావడానికి ఛాన్స్ అయితే ఉండదు. బికాజ్ మంత్లీ ఎక్స్పైరీ కోసం మనకి పొజిషన్స్ అనేది హోల్డ్ చేస్తూ ఉంటారు డౌన్వర్డ్. కాబట్టి ఇక్కడ నుంచి స్లోగా మొమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈరోజు 0.91% ఇంక్రీజ్ అయితే మనకి అబ్జర్వేషన్ చేశాము. సో ఇది నిఫ్టీ 50. సో ఇవన్నీ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీని మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఇంకా బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గా పూర్తిగా మారలేదు. ఈరోజు 500 పాయింట్స్ మొమెంటం వచ్చినా మనకి ఇక్కడ 56,000 జోన్ ఏదైతే ఉందో అది క్రాస్ అయినప్పుడే మనకి పూర్తి బుల్లిష్గా బ్యాంక్ నిఫ్టీ మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి 50,000 55,082 లెవెల్ ఏదైతే సపోర్ట్ ఏరియాగా యాక్ట్ అయిందో ఇక్కడ నుంచి మొమెంటం అప్వర్డ్ చేస్తున్నా రేపు ఒకవేళ మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 55,644 లెవెల్ ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్గా మనకి 1 వీక్ నుంచి సేమ్ సినారియో దీంట్లో కూడా 1 వీక్ నుంచి ఏదైతే మనకి యాక్ట్ చేస్తూ ఉందో ఇది మనకి చాలా క్రూషియల్ లెవెల్. సో ఇక్కడి నుంచి కూడా మనకి ఓపెన్ అయినప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా ఫ్లాట్ ఓపెన్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. లేదా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్గా మనకి ఇక్కడ ఉన్న సపోర్ట్ జోన్ వచ్చేసేసి 54,928 జోన్ ఏదైతే ఉందో ఇది ఒక సపోర్ట్ జోన్. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మొమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు 55,644 కన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న జోన్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి అబోవ్ మొమెంటం మనం చేసింది అంటే మాత్రమే బుల్లిష్గా మారినట్టు. సో పూర్తి బుల్లిష్గా అయితే బ్యాంక్ నిఫ్టీ క్రాస్ కాలేదు. సో రోజు మనం ఒక స్టాక్ అయితే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాము. సో అలా మనం ఈరోజు చూడబోయే స్టాక్ వచ్చేసి చాయిస్ ఇన్ స్టాక్లో మనకి రీటెస్ట్ అయ్యి మొమెంటం అయితే స్టార్ట్ అయింది. సో చాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ స్టాక్ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి 736 లెవెల్ ఏదైతే ఉందో ఇది ఒక రెసిస్టెన్స్గా ఉండింది. అది మనకి మొమెంటం అప్వర్డ్ చేసి రీటెస్ట్ అయ్యి స్టార్ట్ అయింది. అండ్ క్యాండిల్ క్లోజింగ్ కూడా మనకి బుల్లిష్గా క్లోజ్ అయింది. RSI 62లో ఉంది. అండ్ వాల్యూమ్ కూడా మంచి ఇంక్రీజ్, మనకు వాల్యూమ్ కూడా ఇంక్రీజ్లోనే ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్తో అబోవ్ ఉంది. కాబట్టి ఇది ఇక్కడ నుంచి కూడా అబోవ్ మొమెంటం చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకు చాయిస్ ఇన్ స్టాక్లో 787 అనేది ఆల్ టైమ్ హై పాయింట్ లెవెల్. సో ఇది కూడా క్రాస్ అయిపోయింది అని అంటే ఇది ఆల్ టైమ్ హైలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనకి మంచి ర్యాలీ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ తీసుకొని ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.